హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ మీరు చేసుకోవడానికి మీరు గూగుల్ సెర్చ్ బార్లో NBEMS అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ నీట్ పీజీ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ రౌండ్ ఆఫ్ చేశాను. నీట్ పీజీ 2025 కు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే అప్లికేషన్ లింక్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ పాయింట్, మీరు ఈ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ని మొబైల్ ఫోన్ లో కానీ మొబైల్ డివైసెస్ లో కానీ చేయకూడదు అని చెప్తున్నారు. సెకండ్ ఇన్స్ట్రక్షన్, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తి చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తి చేసినప్పుడు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి రిసీవ్ చేసుకుంటారు. దాన్ని యూజ్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారు. అలాగే ఫిఫ్త్ పాయింట్, నేమ్, నేషనాలిటీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ టెస్ట్ సిటీ. ఇవి ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఆ తర్వాత ఎడిట్ విండో ఓపెన్ అయినప్పుడు కూడా ఇవి చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. అలాగే జనరల్ లింక్స్ అని ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఈ లింక్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఈ మూడు కూడా ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేసి ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి. ప్రాపర్ గా అప్లోడ్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్, అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అసలు రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం చేస్తూ ఉంటే ఇక్కడ టు రిజిస్టర్ అన్నప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ ఇక్కడ బాక్స్ లో టిక్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ప్రైవసీ నోటీస్ అడుగుతుంది. ఇక్కడ జస్ట్ ఐ అగ్రీ అని మీరు డిక్లరేషన్ ఇస్తారు. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్లింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. ఈ పర్సనల్ డీటెయిల్స్ లో స్టూడెంట్ యొక్క నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే మీరు స్టూడెంట్ యొక్క నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ యువర్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అన్నారు. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ పీజీకి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ మీద ఎలాగైతే మీ పేరు ఉందో అలాగే రాయాలి. అంటే ఇంటి పేరు ముందుండి స్టూడెంట్ నేమ్ తర్వాత ఉంటే అలాగే రాయాలి, లేదా ఇంటి పేరు షార్ట్ కట్ లో ఉంటే అలాగే యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఓకే, ఎటువంటి చేంజెస్ కూడా ఉండకూడదు. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేషనాలిటీలో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్, ఎన్ఆర్ఐ, ఓసీఐ ఆర్ పిఐఓ, నాన్ ఓసీఐ, ఫారిన్ సిటిజన్. ఈ ఆప్షన్స్ లో మీకు ఏది వర్తిస్తే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్, స్టూడెంట్ యొక్క మొబైల్ నంబర్ లేదా పేరెంట్స్ ది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ మీ పేరెంట్స్ ఇవ్వండి. బయట వాళ్ళతో ఎవరిది కూడా, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరిది ఇవ్వద్దు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా స్టూడెంట్ ఇవ్వండి. అలాగే రీ ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి యాజ్ ఇట్ ఈస్ కి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్యాప్షన్ ఎంటర్ చేయమంటుంది. ఈ నెంబర్స్ ఈ బాక్స్ లో ఎంటర్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. ఐ అగ్రీ బాక్స్ మీద టిక్ చేస్తారు. అలాగే ఇక్కడ క్యాప్చా ఈ నెంబర్స్ ని ఈ బాక్స్ లో ఎంటర్ చేస్తారు. ఇక్కడ ప్రివ్యూ అంటే ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ డేటా అంతా కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాలి అనుకుంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో మీరు ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా కరెక్టా కాదా ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఈ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇప్పుడు రీవెరిఫై మీద క్లిక్ చేస్తారు. ఓటీపీస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ అలాగే మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఈ రెండు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లుగా ఈ 2 మెసేజెస్ మీకు హైలైట్ అవుతాయి. అగైన్ డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు. అగైన్ మీరు ఇంతకుముందు ఏ డేటా అయితే ఎంటర్ చేశారో అవన్నీ కూడా మరలా ఇక్కడ హైలైట్ అవుతాయి. ఒకసారి రీచెక్ చేసుకోవాలి ఫైనల్ గా. ఆ తర్వాత ఇక్కడ బాక్సెస్ లో అంటే చెక్ లిస్ట్ ఇచ్చారు కదా, ఈ చెక్ బాక్సెస్ ని టిక్ చేయాలి. ఇక్కడ ఈ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ చెక్ లిస్ట్ అంతా కూడా టిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు
సబ్మిట్ చేసేస్తే ఆ తర్వాత మీకు ఎడిట్ విండో ఓపెన్ అయినప్పుడు కూడా ఈ కేటగిరీస్ లో మాత్రం చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఓకే మీద క్లిక్ చేయండి. అలా కాదు మరలా మేము ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసి బ్యాక్ ప్రాసెస్ లోకి వెళ్తారు. మరలా ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే చేసుకొని అగైన్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఓకే, సో అన్ని కరెక్ట్ గా ఉంటే ఓకే మీద క్లిక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసినటువంటిది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ పైన గో టు అప్లికేషన్ అండ్ లాగౌట్ అని ఉంటుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ లాగౌట్ అయిపోయి తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు ఇప్పుడే కంటిన్యూ చేసుకుంటాము అనుకుంటే గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారండి. అంటే బ్రౌజర్స్ మొజిల్లా ఫైర్ బాక్స్ వాడచ్చు, లేదా గూగుల్ క్రోమ్ వాడచ్చు, లేదా ఎడ్జి క్రోమియం కూడా వాడచ్చు అని చెప్తున్నారు. క్లోజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకోండి. సేమ్ మీరు ఇంతకు ముందు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివారో అవే ఇక్కడ మరలా ఇచ్చారండి. అంటే మొబైల్ ఫోన్స్ మాత్రం దయచేసి ఎవరు కూడా యూజ్ చేయొద్దు అప్లికేషన్ ప్రాసెస్ కి. ఓకే, ఇప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ లో కూడా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి హైలైట్ అవుతుంది మనకి. ఇది రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి లేదా మొబైల్ నెంబర్ కూడా వచ్చే ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోండి. ఆ తర్వాత స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఫిల్ చేసినటువంటి డేటా, ఇవి చేంజెస్ చేసే అవకాశమే ఉండదు. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవి కూడా ఎంబీబీఎస్ సర్టిఫికెట్స్ మీద ఎలాగైతే ఉన్నాయో అవే మాదిరిగా రాయాలి. అంతేగాని ఆధార్ కార్డు మీద ఉన్నట్లు రాయడానికి వెళ్ళలేదు. స్టూడెంట్ యొక్క అకాడమిక్ సర్టిఫికెట్స్ మీద ఉన్న రీతిగానే రాయాలి. నెక్స్ట్ రిలీజియన్, హిందూనా, క్రిస్టియనా, బుద్ధిస్టా, ముస్లిమా ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్ కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్వర్డ్ ఏరోని క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టినటువంటి ఊరు. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఇక్కడ ఎప్పుడైతే ఇది హైలైట్ అవుతుందో వెంటనే ఈ మెసేజ్ మీకు హైలైట్ అవుతుంది, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు టేకప్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు. అంటే ఏఎఫ్ఎంసీకి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ లోనే మెన్షన్ చేయాలి +91. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు, మెయిల్ ఐడి కూడా మీరు ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి ఇవేమీ చేంజెస్ చేసే అవకాశమే లేదు. అలాగే కేటగిరీలో ఒకవేళ స్టూడెంట్ ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయితే సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేటా కాదనేది వెరిఫై చేసుకోవాలి. ఓకే, అలాగే ఒకవేళ కేటగిరీలో మీరు జనరల్ కేటగిరీ చూజ్ చేసుకున్నారు అనుకోండి, ఇమ్మీడియట్ గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఎస్ అని పెట్టినప్పుడు ఈ మెసేజ్ మీకు హైలైట్ అవుతుంది. అంటే యూ హ్యావ్ సెలెక్టెడ్ ఎస్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ప్లీజ్ రీకన్ఫర్మ్ అంటే ఒకసారి మరలా రీకన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఓకే అయితే ఓకే, లేదంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, అలాగే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్. ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ లో ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ ఇష్యూడ్ పాస్పోర్ట్ అన్నారు. వీటిల్లో మీకు ఏదైనా ఉంటే వాటిని ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటి యొక్క నెంబర్ ఎంటర్ చేయమని ఇక్కడ అంటే ఆపోజిట్ లో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ డేటాని ఫిల్ చేయాలి. నెక్స్ట్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 ఆన్ ఫేస్. మీకు మోల్స్ ఆల్రెడీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉండే ఉంటాయి. ఒకవేళ మీకు 10th క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కానీ ఎంటర్ చేసి ఉండకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఒకవేళ మీరు వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా చూపించాల్సి వస్తే చూపించడానికి వీలుగా ఉండేటువంటి మోల్స్ని మాత్రమే మీరు ఇక్కడ రాయండి. మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అలాగే మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 2 అన్నారు. అంటే 2 మోల్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఓకే, అలాగే ఒకవేళ ఎవరికైనా సరే అసలు ఇక్కడ ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ లో ఏమీ లేవనుకోండి, నో అని పెట్టామనుకోండి, అప్పుడు ఈ మెసేజ్ మీకు హైలైట్ అయింది. కంపల్సరీ ఒకటైనా మీరు చూజ్ చేసుకోవాలి అని హైలైట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఒకటైనా మీరు ఫిల్ చేయాలి అన్నారు కాబట్టి ఈ మిగతావన్నీ నో పెట్టినా ఒకటి ఎస్ అని వచ్చినప్పుడు దాని ఆపోజిట్ ఆ డేటాని ఎంటర్ చేయమంటుంది, అది ఎంటర్ చేస్తారు. ఆల్రెడీ మీరు మోల్స్ ఎంటర్ చేసే ఉంటారు కాబట్టి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఇన్ ఇండియా. అంటే మీరు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారు, లేదా మీకు ఒకవేళ పోస్ట్ రావాలి అంటే ఏ ఇంటికి రావాలి అనే దాని గురించి ఇక్కడ ఈ అడ్రస్ ఎంటర్ చేయమంటున్నారు. దీన్ని కరెస్పాండెన్స్ అడ్రస్ అంటారు. పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్. నీట్ పీజీకి అయితే మీకు ఎటువంటి పోస్టల్ కూడా రాదు కాబట్టి వీలైతే రెండింటికి ఒకటే ఇచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్. అకాడమిక్ డీటెయిల్స్ లో ఫస్ట్ స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ 10th అన్నారు. 10th క్లాసు ఏ స్టేట్ లో చదివారు, అలాగే 12th క్లాసు ఏ స్టేట్ లో చదివారు. స్టేట్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి చూజ్ చేసుకోండి.
ఆ తర్వాత ఎంబీబీఎస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎంబీబీఎస్ డీటెయిల్స్లో కంట్రీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్. ఇక్కడ కేవలం ఇండియానే కాదండి, ఒకవేళ ఫారిన్ లో మీరు చదివినా కూడా ఫారిన్ కంట్రీ అని ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ అడిగారు, అలాగే సిటీ ఆఫ్ కంప్లీషన్ అంటే మీరు ఏ సిటీలో, ఆ స్టేట్ లో ఏ సిటీలో చదివారు. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కంప్లీషన్. ఇక్కడ మీరు ఈ డౌన్వర్డ్ ఏరోని క్లిక్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్స్ హైలైట్ అవుతాయి, వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ కాలేజీ. ఇక్కడ డౌన్వర్డ్ ఏరో క్లిక్ చేసినప్పుడు మీ కాలేజీ పేరు అవైలబుల్ గా లేదు అనుకోండి, అప్పుడు అదర్స్ క్లిక్ చేసుకోండి. అదర్స్ క్లిక్ చేసినప్పుడు ఆ కాలేజీ పేరు ఎంటర్ చేయమని అడుగుతుంది, మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు మీ కాలేజీ పేరు. ఓకే. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఎంబీబీఎస్, అంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. నెక్స్ట్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారా అంటే ఒకవేళ కంప్లీట్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. నెక్స్ట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అంటే మీరు మెడికల్ కౌన్సిల్లో మీరు ఏ టైప్ ఆఫ్ చేస్తుంటే అదే సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్, సర్టిఫికెట్ మీద పేరు ఉంటుంది, అది రాయండి. అలాగే ఎఫ్ఎంజి ఎగ్జామినేషన్ మార్క్స్, ఒకవేళ మీరు ఫారిన్ లో చేశారనుకోండి ఎంబీబీఎస్, ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎంబీబీఎస్ మార్క్స్ ఎంటర్ చేయకూడదు కాబట్టి కేవలం ఎఫ్ఎంజీఈ మార్క్స్ మాత్రమే కన్సిడరేషన్ కింద తీసుకుంటారు. సో 300 మార్క్స్ కి మీకు ఎన్ని వచ్చాయి ఇక్కడ రాయండి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎఫ్ఎంజీఈ, ఎప్పుడు పాస్ అయ్యారు. ఓకే. అలాగే ఎఫ్ఎంజీఈ రోల్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ లో మీరు కంప్లీటెడ్ అని ఎస్ అని ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే మీరు ఏ సిటీలో ఇంటర్న్షిప్ చేశారు, అలాగే ఏ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేశారు, ఇంటర్న్షిప్ స్టార్ట్ డేటు, అలాగే ఎండ్ డేటు, అంటే మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు. మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది, అది చూసి డీటెయిల్స్ జాగ్రత్తగా రాయండి. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఎంబీబీఎస్ మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ మార్క్స్, అలాగే టోటల్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఈ స్టూడెంట్ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు 68.5 వచ్చింది అనుకోండి, అప్పుడు 68.50 అని రాయాలి. అలా మీరు డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, అంటే మీరు కాలేజ్ నుండి ఏమైనా సస్పెండ్ చేయబడ్డారా, ఇవి క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఎన్బిఎంఎస్ లో అంటే మీరు ఇంతకుముందు ఎగ్జామినేషన్ లో ఏదైనా అన్ఫేర్ యాక్టివిటీస్ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని రాయండి. నెక్స్ట్ నీట్ పీజీ అపియర్డ్ ప్రీవియస్లీ, అంటే 2024 అంతకంటే ముందు మీరు ఒకవేళ నీట్ పీజీకి అప్లై చేసి ఉంటే అప్పుడు ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. నెక్స్ట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఓకే మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇటు టెస్ట్ సిటీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది, మీరు ఏ స్టేట్ లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, ఏ సిటీలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు చూజ్ చేసుకోమంటుంది. అంటే ఎక్కువ మంది కానీ ఇదే సిటీ చూజ్ చేసుకుంటే ఇక్కడ వేకెన్సీ లేకపోతే అదర్ సిటీస్ లో కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ సేవ్డ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్, మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఈ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసేటప్పుడు, అంటే పర్టికులర్ గా ఇమేజెస్ లో ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేసేటప్పుడు లాస్ట్ 3 months లో తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే యూస్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఫోటోగ్రాఫ్ ని మనం 2 ways లో అప్లోడ్ చేస్తాం. ఒకటి రియల్ టైం ఫోటోగ్రాఫ్, కంప్యూటర్ ఎదురుగా కూర్చొని వెబ్ క్యామ్ లో ఫోటోని తీసి అప్లోడ్ చేయటం. రెండవది ఆల్రెడీ మనం స్టూడియోలో తీసుకున్నటువంటి ఫోటోని స్కాన్ చేసి ఎంటర్ చేయటం. కాబట్టి ఈ 2 ఫోటోగ్రాఫ్స్ కూడా మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క ఫేస్ కి లాస్ట్ 3 months లో ఫేస్ అయితేనే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు లాస్ట్ 3 months లో తీసుకున్న ఫోటోగ్రాఫ్ ని మాత్రమే యూస్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే పర్టికులర్ గా ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ గురించి, సిగ్నేచర్ గురించి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా జాగ్రత్తగా చదివి దాని ప్రకారంగా చేసుకోమని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు మనం 2 types ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ని అప్లోడ్ చేయాలి అని చెప్పాను. ఒకటి ప్రీ సేవ్డ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్ అన్నారు. అంటే ఆల్రెడీ మనం ఫోటో స్టూడియోలో తీయించుకున్నటువంటి ఫోటోని స్కాన్ చేసుకొని, అంటే క్యామ్ స్కానర్ లేదా డాక్యుమెంట్ స్కానర్ ఇలా స్కానర్ యాప్స్ తో మాత్రమే స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే రియల్ టైం ఫోటోగ్రాఫ్, అంటే కంప్యూటర్ ఎదురుగా కూర్చొని వెబ్ క్యామ్ లో లేదా కంప్యూటర్ కి ఇన్బిల్టెడ్ కెమెరా ఉంటుంది, ఆ ఇన్బిల్టెడ్ కెమెరాలో మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ ని క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే. అలాగే ఫోటోగ్రాఫ్ ని మీరు క్యాప్చర్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇస్తూ ఉన్నారు.
స్టూడెంట్ యొక్క ఫేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 85% నెక్ నుండి అంటే ఈ మెడ భాగం నుండి పై వరకే కనిపించేలాగా మీరు దగ్గరగా కూర్చొని వెబ్ కి, అది కూడా ఫేస్ చాలా క్లారిటీ వచ్చేలాగా చెవులు, నెక్, అలాగే ఫేస్ క్లియర్గా ఉండేలాగా ఫోటోని దిగాలి. అర్థమైంది కదా? అక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చేంత వరకు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇచ్చారండి. 2 టైప్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ కాబట్టి ఫస్ట్ మనం అప్లోడ్ చేసేది క్యాప్చర్ ఫోటోగ్రాఫ్. సో స్టూడెంట్ కంప్యూటర్ ఎదురుగా కూర్చొని వెబ్ క్యామ్ ఆన్ చేసి క్లిక్ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్ యొక్క ఫేస్ ని క్యాప్చర్ చేస్తుంది. నెక్ దగ్గర నుండి అంటే భుజాల దగ్గర నుండి పై భాగం వరకే క్యాప్చర్ చేసేలాగా మీరు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోండి. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏమీ ఉండకూడదండి. వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండేలాగా చూడండి స్టూడెంట్. వేరే అదర్ పర్సన్స్ ఫేసెస్ కానీ ఏమీ రాకూడదు. అంటే వేరే ఏ ఇమేజెస్ కానీ షాడోస్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ లో కానీ ఏమీ ఉండకుండా ఉండేలాగా చూడండి. అంతేకాదు ఫేస్ రేషియో ఖచ్చితంగా 15% ఉండాలి. కానీ నేను అంటే ఒక అప్లికేషన్ డమ్మీ అప్లికేషన్ ఫిల్ చేశాను. ఒక ఫేస్ రేషియో 6.41 ఉంది కాబట్టి ఫేస్ రేషియో చెక్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇది 15% వచ్చేంత వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ క్యాప్చర్ చేసి అది సక్సెస్ఫుల్ అని వచ్చేంత వరకు మీరు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఫేస్ రేషియో 15% రీచ్ అవుతుందో అప్పుడు ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇది వచ్చింది అంటే మీ యొక్క క్యాప్చర్ ఫోటో సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయినట్లు. నెక్స్ట్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ డ్రాగ్ ఫైల్స్ హియర్ ఆర్ బ్రౌజ్ టు అప్లోడ్ అని ఉంటుంది. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని ఆల్రెడీ స్కాన్ చేసి మీ సిస్టంలో సేవ్ చేసి పెట్టుకొని ఉంటారు. దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని కేవలం జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మీరు ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. A4 సైజ్ పేపర్ తీసుకొని దాని మీద 1.5 by 3.5 సెంటీమీటర్స్ హైట్ అండ్ విడ్త్ డైమెన్షన్స్ తో డ్రా చేసి, అంటే జస్ట్ ఇట్లా రెక్టాంగులర్ షేప్ లాగా దాని లోపల స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి దాని యొక్క సైజు 50 కిలోబైట్స్ టు 80 కిలోబైట్స్ ఉండేలాగా చూడాలి. అలాగే జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. అలాగే స్కానర్ డిపిఐ షుడ్ బి 200 డిపిఐ ఉండాలి అని చెప్తున్నారు. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఆ సిగ్నేచర్ ని సేవ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సిగ్నేచర్ ని స్కాన్ చేసేటప్పుడు ఈ రెక్టాంగులర్ బాక్స్ ను కూడా మీరు కలిపి స్కాన్ చేసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇది కూడా అంతే సేమ్ 1.5 by 3.5 సెంటీమీటర్స్ హైట్ అండ్ విడ్త్ డైమెన్షన్స్ తో ఒక A4 సైజ్ పేపర్ మీద ఇలా రెక్టాంగులర్ బాక్స్ లాగా డ్రా చేసి దాని లోపల మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి. అలాగే వీటి యొక్క సైజెస్ కూడా 50 కిలోబైట్స్ టు 80 కిలోబైట్స్ ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్ ఉండాలి. అలాగే ఒకవేళ మీరు అప్లోడ్ చేసింది ప్రాపర్గా లేకపోతే కేవలం ఎడిట్ విండో ఓపెన్ అయినప్పుడు మాత్రమే రీ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయినా సరే మీరు ముందుగానే జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఓకే. నెక్స్ట్ ఈ 3 ఇమేజెస్తో పాటుగా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటిది మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. దీని యొక్క సైజు మ్యాక్సిమం 1 మెగాబైట్ మాత్రమే ఉండాలి. ఓకే. పేమెంట్ డీటెయిల్స్ చేసేటప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 2,500 రూపాయలు పే చేయాలి. అదే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 3,500 రూపాయలు పే చేయాలి. ఓకే. ఇది కేవలం ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలండి. సో మీరు మీ యొక్క సొంత కార్డ్స్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. దయచేసి వేరే వాళ్ళ కార్డ్స్ ఎవరు కూడా యూజ్ చేయొద్దు. అలాగే డిక్లరేషన్ అడుగుతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 14 పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చదివి ఆ తర్వాత ఇక్కడ 2 బాక్సెస్లో టిక్ చేయండి. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాక్ ప్రివ్యూ సబ్మిట్ అని ఉంది. మీరు ఒకవేళ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేయండి. లేదు ఇప్పటి వరకు మేము చేసిందంతా కరెక్టే, సబ్మిట్ చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే ఒకసారి ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే, ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయినట్లు. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, దీంతో మీకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లు. సో ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుండి లేదా ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దానిలో జాయిన్ అయినట్లయితే మీకు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అలాగే నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా
మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.